హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను శ్రావణిని. ఇవాళ మన వీడియోలో ఎగ్లెస్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఫుల్ కప్ షుగర్ పౌడర్ని తీసుకోండి. నెక్స్ట్ పెరుగు హాఫ్ కప్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఫుల్ కప్ మిల్క్. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ 3 to 4 డ్రాప్స్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నట్లయితే స్మెల్ మరియు టేస్ట్ అనేది తేడా వస్తుంది. నెక్స్ట్ సోడా ఉప్పు హాఫ్ టీ స్పూన్, బేకింగ్ సోడా 1 టీ స్పూన్ ఫుల్గా తీసుకోండి. నెక్స్ట్ మైదా, జల్లించుకున్నటువంటి మైదాని ఫుల్ కప్ తీసుకున్నాను. వీటన్నిటిని కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలుపుకోవాలి. బ్యాటర్ అంతా కూడా చివరి వరకు ఇలానే కలుపుకోవాలి. మైదా 1 కప్పు తీసుకుంటే షుగర్ పౌడర్ని కూడా 1 కప్ తీసుకోవాలి. స్వీట్ తక్కువగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ తీసుకున్నా ఏం కాదు. చూసారా, బ్యాటర్ అంతా కూడా మనకి సిల్కీగా కనిపిస్తుంది. ఇప్పుడు 100 గ్రామ్స్ ఆయిల్ని వేసుకొని, ఆయిల్ని వేసుకున్న వేరే ఇంకా ఏవి వేసుకున్నా సరే ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా సిల్కీగా, సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉండాలి. నెక్స్ట్ ఒక బౌల్ని తీసుకోండి. ఇలా ఆయిల్ని అప్లై చేసి గ్రేస్ చేసి కొంచెం అంత మైదాని వేస్తున్నాను. చుట్టూరా కూడా ఈ విధంగా డస్టింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డస్టింగ్ చేసుకోవడం వలన కేక్ని రిమూవ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. బ్యాటర్ అంతా కూడా మనం ఇందులో వేసేసుకొని ఇలా ర్యాప్ చేయండి. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇలా ఒక దళసరి గిన్నె లేదా కుక్కర్ని పెట్టేసుకొని అందులో ఒక బాక్స్ మూతని పెట్టేసుకొని పైన మూత పెట్టేయండి. ప్రీ హీట్ చేసుకోండి. హీట్ అయ్యాక ఈ గిన్నెని ఇందులో పెట్టేయండి. పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచేసి 40 to 45 మినిట్స్ వరకు ఉంచేయండి. అలా నెక్స్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చాకుని పెట్టేసి మనం ఇలా తీసి చూసినట్లయితే నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు కేక్ అనేది రెడీ అయిపోయినట్లు. పూర్తిగా చల్లారిన తర్వాత పైన మూత నుంచేసి ఇలా తిప్పేసేయండి. ఈజీగా వస్తుంది కేక్ అనేది. మనం పిండిని చల్లుకోవడం వలన ఈ విధంగా కేక్ అనేది రిమూవ్ అవుతుంది. ఇలా సాఫ్ట్ అండ్ స్పాంజ్ కేక్ని తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ మనం క్రీమ్ని అప్లై చేద్దాం. ఈ క్రీమ్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి. ఈ క్రీమ్ని ఇలా అప్లై చేయొద్దు. మిడిల్లో వేసుకొని ఇలా రౌండ్గా ప్లేట్ని గిరిగిరా తిప్పుతూ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా బర్త్డేస్కి, న్యూ ఇయర్కి ఇలా మనం ఇంట్లోనే ఈజీగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టోటల్గా మనం క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత పైన మీకు ఇష్టమైన చాక్లెట్ ఫ్లేవర్ని ఇలా
అయినా లేదా చాక్తో ఇలా కట్ చేసైనా వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.